ఫైటర్ అండి. ఆయన 4.5 సంవత్సరాల నుంచి చాలా కష్టపడ్డాడు. ఆయన చాలా క్రైసిస్, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు క్రైసిస్లో ఉన్నప్పుడు ఆయన పడ్డ కష్టానికి కంపల్సరీ ఆయనకి టికెట్ రావాలండి. ఈరోజు అందుకోసమే వచ్చాము, ఆయన కోసం పూజలు చేశాం. ఈరోజు ఆయన పడిన కష్టము, ఆయన ఏ కులానికో ఏ మతానికో సంబంధించినది కాదు. ఆయనకున్నంత పరిజ్ఞానం ఈ జగన్మోహన్ రెడ్డి అనే పనికిమాలిన ఎదవని ఈ స్థితిలో ఈ విధంగా ఆయన పడ్డ కష్టానికి ఆయన కంపల్సరీ బీజేపీ హ్యాస్ టు రీథింక్ అండ్ వీ హ్యాస్ టు గెట్ సీట్ అండి. బీజేపీ మై హంబుల్ రిక్వెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ బీజేపీ, ప్లీజ్ రీథింక్ 100 times అండ్ ప్లీజ్ హీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ నరసాపురం. ప్లీజ్ అంటే ఈ ఎంపీ సీట్ రాకుండా ఎవరైనా కుట్ర జరిగింది అనుకుంటున్నారు? అవునండి, యాక్చువల్లీ దిస్ ఈజ్ ఓన్లీ ప్యూర్లీ ఇంటర్నల్ బీజేపీ ఒక వర్గం పీపుల్. జగన్మోహన్ రెడ్డి అనే అదవ ఆయన వస్తే ఇటువంటి వాళ్ళని ఆయన చేసిన అన్యాయాన్ని అక్రమాన్ని 4 సంవత్సరాల నుంచి బయటికి తీసుకొచ్చి ఎక్కడెక్కడో తీసుకొచ్చి ఆయన గురించి ఈరోజు భయపడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఆయన పడిన రచ్చబండ కార్యక్రమం కానీ ఆయన పడ్డ కష్టం కానీ ఆయనకున్న పరిజ్ఞానం రోజు 1 గంట పాటు టీవీ రచ్చబండల్లో ఆయన పడ్డ కష్టము కానీ అన్నీ చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే క్రైసిస్లో ఉన్నాడో ఆయన పడిన కష్టానికి ఇన్ కేస్ ఇఫ్ బీజేపీ ఈజ్ నాట్ ఏబుల్ టు అకామిడేట్, చంద్రబాబు నాయుడు హ్యాస్ టు రీథింక్ and he has to get seat అండి. నర్సాపురం he is very dedicated and he is very eligible person. He has to get seat అండి. చంద్రబాబు నాయుడు and BJP has to think very seriously and maybe next 2-3 days something we wanted to hear అండి. అంటే ఇప్పుడు ఏ పార్టీ నుంచి సీట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఆయన పోటీ చేయాలండి కంపల్సరీ. బట్ థింగ్స్ విల్ నాట్ కమ్ టు ట్రూ. బట్ ఆయనకి తెలుగుదేశం పార్టీ అకామిడేట్ చేస్తుంది అనుకుంటున్నాం ఇన్ కేస్ బీజేపీ ఈజ్ నాట్ ఏబుల్ టు అకామిడేట్. బట్ హీఈస్ ఎ వెరీ డెడికేటెడ్ పర్సన్ అండి. ఆయన ఏ కులానికో ఏ మతానికో సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన పడ్డ కష్టానికి ఆయన పడిన 4.5 సంవత్సరాలు ఏ ఒక్కడు ముందుకు రాని సమయంలో ఆయన ముందుకు వచ్చి నేనున్నాను అని జగన్మోహన్ రెడ్డి మీద కష్టపడిన వ్యక్తి అతనండి. హీ హాస్ టు గెట్ తప్పకుండా అండి. వీ హ్యావ్ టు మోటివేట్ దెమ్ బికాస్ పీపుల్ మనం కానీ అవకాశం ఇచ్చి మనం ప్రజలు కానీ ఓట్లు వేయకపోతే అలాంటి వాళ్ళు రాకపోతే వీ విల్ బి ఇన్ డీప్ ట్రబుల్ ఇన్ పాలిటిక్స్. వీ హ్యావ్ టు ఎంకరేజ్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్స్. అంటే ఏ కారణం వల్ల ఇంతమంది వైసీపీలోనే ఉన్నారు, ఎంపీకి పోటీ చేశారు, ఏ కారణం వల్ల జగన్కి ట్రిపుల్ గారికి గొడవ రావడం? ఆయన యాక్చువల్లీ ఆయనలో గొప్పతనం అండి. ఆయన కావాలి నేను 4.5 సంవత్సరం మంత్రి ఎంపీగా ఉండాలంటే ఈజీ, కానీ ఆయన చూడలేదు. ఎక్కడైతే అక్రమాలు అన్యాయాలు ఉన్నాయో అవి బయటికి తీసి ఆయన చేసే చెత్త చేష్టలు, ఈ అన్ఎంప్లాయ్మెంటు, టీటీడీ అన్ని ఇసుక దందాలు మొత్తం ఆయనకి ఇష్టం లేకనే ఆయన బయటకు వచ్చాడండి. ఇఫ్ యూ వుడ్ హ్యావ్ బీన్ లుక్ అట్ హిస్ కంఫర్ట్ పొజిషన్ యూ వుడ్ హ్యావ్ బీన్ దేర్, right? He is looking for some neat politics, clean politics. That is where he came out of from YCP and he is actually against Jagan. Now we need to Chandrababu and BJP has to rethink and we have to, he has to get seat. Sir, etla unna pothunnayi sir Andhra Pradesh ఎన్నికలు ఈసారి? Jagan already 5 సంవత్సరాలు చూసేశారండి మా ప్రజలు. We are very clear that he has to lose. Jagan Mohan Reddy has to lose. He is not fit for CM and he has not done anything for AP. And now Chandrababu CBN is very required to survive education, survive people, survive get jobs. We need back CM as a Chandrababu Naidu, and this is mainly today why we come here for Tribal R has to contest. This is the main purpose we came here. We prayed God and he has to get seat. ఏ పార్టీ నుంచి టికెట్ వచ్చింది అనుకుంటున్నారు? See, he was expected BJP and as he did not get. We all surprised and shocked. Right now, Chandrababu Naidu has to accommodate because he done for last 4.5 years. He sacrificed his life. He sacrificed all his family, and he was in Delhi. He did not go gone to Constitution because of Jagan, right? So he has to get seat. Yeah. జరగాలి ట్రిపుల్ గారికి న్యాయం జరగాలి ట్రిపుల్ గారికి న్యాయం జరగాలి. ప్రజానాయకుడు రామకృష్ణరాజు గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై త్రిపుల 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 జై త్రిపుల.
మేడం కొంచెం స్లోగన్స్ ఇవ్వాలి. ప్రజానాయకుడు రఘురామకృష్ణరాజు గారి నాయకత్వం, ప్రజానాయకుడు రఘురామకృష్ణరాజు గారి నాయకత్వం, ప్రజానాయకుడు రఘురామకృష్ణరాజు గారి నాయకత్వం, రఘురామకృష్ణరాజు గారి నాయకత్వం. జై త్రిపుల్ ఆర్, జై త్రిపుల్ ఆర్, జై త్రిపుల్ ఆర్. ప్రజానాయకుడు రఘురామకృష్ణరాజు గారి నాయకత్వం, ప్రజానాయకుడు రఘురామకృష్ణరాజు గారి నాయకత్వం, ప్రజానాయకుడు రఘురామకృష్ణరాజు గారి నాయకత్వం, ప్రజానాయకుడు రఘురామకృష్ణరాజు గారి నాయకత్వం, ప్రజానాయకుడు రఘురామకృష్ణరాజు గారి నాయకత్వం. జై త్రిపుల్ ఆర్, జై త్రిపుల్ ఆర్, జై త్రిపుల్ ఆర్. ఒక్క నిమిషం